రావు అంటే ఒక బ్రాండ్, దేశ చరిత్రలోనే ఒక హరీష్ రావు అంటే ఒక ఇమేజ్, దేశ చరిత్రలోనే హరీష్ రావు అంటే ఒక రాజకీయం. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా హరీష్ రావు మా పార్టీల కోసం మంచిగా ఉండని ఆలోచిస్తున్నారు. అట్లాంటి వ్యక్తి బ్రాండ్ హరీష్ రావు. తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తి హరీష్ రావు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కష్టపడద్దు అనే ఉద్దేశంతో తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి ఆయన ఆలోచనలను మెరుగుపరిచేటువంటి వ్యక్తి హరీష్ రావు. పిచ్చవున్న రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు చాలా తేడా ఉంటది. హరీష్ రావు ఏడా నక్కేడా నాగలోకమేడా? ఆలోచించండి. హరీష్ రావుకు ఉన్న నాలెడ్జ్ రేవంత్ రెడ్డికి యారున్నది? బై లక్కున వచ్చిండు రేవంత్ రెడ్డి. బై లక్కున తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిండు అంతే తప్ప హరీష్ రావుకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ నెక్స్ట్ కేసీఆర్ తర్వాత ఉన్నటువంటి ఒక్కొక్క ఛాన్స్ హరీష్ రావే. నిన్న కాక ముందు రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటాడు, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సముద్ర తీర ప్రాంతం లేదంటాడు. భారతదేశంలో నేనంట ఏకైక రాష్ట్రం తెలంగాణ అంట, సముద్ర తీర ప్రాంతం లేని రాష్ట్రం. ఒరే ప్రజా జీవితంలో ఉంటూ ఇలాంటి మాటలు వాడడం రాష్ట్రానికి సారీ. బట్ తెలంగాణ రాష్ట్రం మాత్రమే సముద్ర తీర ప్రాంతం లేని రాష్ట్రం కాదు. మిగతా 19 రాష్ట్రాలు కూడా సముద్ర తీర ప్రాంతం లేవు. సముద్ర తీర ప్రాంతం అనేది నువ్వు కాల తీస్తానో నేను కాల తీస్తాను వచ్చేది కాదే. రేవంత్ రెడ్డి ఆటోమేటిక్ గా సముద్ర తీర ప్రాంతాలు అంటే గోవా, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇలా ఉన్నాయి. అవి వచ్చేది అవి సహజ సిద్ధంగా వచ్చేది, ప్రపంచం నుంచి సహజ సిద్ధంగా వచ్చేది. నువ్వు గీస్తానో నేను గీస్తాను వచ్చేది కాదు. అర్థం చేసుకో. కనీసం ఇద్దరు తీయకురా తెలంగాణ